మీ ఆదాయం 15,00,000 రూపాయల కంటే ఎక్కువ ఉండి, మీరు తగ్గింపుల ప్రయోజనం పొందుతున్నట్లయితే, పాత విధానంలో పన్ను తక్కువగా ఉండొచ్చు. కొత్త విధానంలో పన్ను స్లాబులు తక్కువగా ఉన్నప్పటికీ, మినహాయింపులు లేకపోవడం వల్ల మొత్తం పన్ను పెరగొచ్చు. కాబట్టి పెట్టుబడిదారులు తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడుల ఆధారంగా రెండింటినీ పోల్చి సరైన ఎంపిక చేసుకోవాలి. కొన్ని చెల్లింపులపై టీడీఎస్ పరిమితి పెంచారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితి 2.4 లక్షల నుంచి 6 లక్షలకు పెరిగింది. బ్యాంక్ ఎఫ్డీల నుంచి వడ్డీ ఆదాయం పొందే సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ పరిమితి 50,000 రూపాయల నుంచి రూ. 1,00,000 వరకు పెరిగింది. వృత్తిపరమైన సేవలపై టీడీఎస్ పరిమితి ఇప్పుడు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకు పెరిగింది. దీనివల్ల తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తులపై టీడీఎస్ భారం తగ్గింది. అమెరికాలో ఉండడమా, తిరిగి రావడమా? దిగ్గజ కంపెనీలు ఎంప్లాయీస్కు ఏం చెబుతున్నాయి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నూతన ఇమ్మిగ్రేషన్ పాలసీలు ప్రవేశపెట్టడంతో H-1B వీసాదారులు, ప్రత్యేకించి టెక్ సెక్టార్లో ఉంటున్న ఇమ్మిగ్రెంట్ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. భారతదేశం నుంచి వెళ్లి అమెరికాలో పనిచేస్తున్న వారిలో అత్యధికులు టెక్నాలజీ సెక్టార్లో ఉద్యోగులుగానే ఉన్నారు. వారంతా అమెరికాలోనే కొనసాగాలా లేక తిరిగి భారత్కు వెళ్ళిపోవాలా అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకసారి వెళ్తే తిరిగి రాలేరేమోనన్న భయం కూడా వారిని వెంటాడుతుంది. ఈ తరుణంలో అమెరికాలోని ప్రముఖ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్ ఒక ఆసక్తికర వార్తను ప్రచురించింది. టెక్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న H-1B వీసాదారులు అమెరికాను